నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ గుడ్ ఈవినింగ్ తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక అధికార పార్టీ పైన ఏ విధంగా దుష్ప్రచారం చేస్తుందో ఏ విధంగా భారీ కుట్ర చేస్తుందో ఒక్కసారి మీకు ఆధారాలతో సహా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వేదికగా లక్ష్మీ నరసింహస్వామి కళ్ళ ముందే ఈరోజు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి వాళ్ళకు అధికారం పోయింది అనేటువంటి ఒక పిచ్చిలో ఒక ఎర్రిలో వీళ్ళంతా ఈరోజు అధికార పార్టీ పైన ఇష్టం వచ్చినట్టు తమ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తూ ఒకవైపు కేటీఆర్ ఇంకొక వైపు హరీష్ రావు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు అక్రమాలన్నిటి కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు రైతు రుణమాఫీ పైన నిజంగా కూడా దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కావాల్సుకొని ఈరోజు రైతులను రెచ్చగొట్టడమా లేదంటే తమకు రాజకీయ లబ్ధి కోసమా తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు భారీ కుట్రనైతే చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. సరే, ఈ ఈ రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. గత నెల రోజులుగా 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలు కానీ 1.5 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు కానీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు కానీ ఇవ్వాలని చెప్పేసి తీర్చాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. దీనిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవైపు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒకవైపు ఉంటే ఇంకొక వైపు గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల దాంతో ఒకటే ఫ్యామిలీ కింద ఏది ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెళ్ళై దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వాళ్ళ భూములు పంచుకున్నప్పటికీ కూడా ఒకటే రేషన్ కార్డు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల కావచ్చు, లేదంటే బ్యాంకులో ఒక రకమైనటువంటి పేరంటే నా పేరు శ్రీనివాస్ దాసరి, ఏది ఆధార్ కార్డులో శ్రీనివాస్ దాసరి, రేషన్ కార్డులో శ్రీనివాస్ దాసరి ఉంటే అటు బ్యాంక్ అకౌంట్లో శ్రీనివాస్ డి అని ఉన్నా అనుకోండి. సో ఆ యొక్క లోపాల వల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల డిలే అవుతున్న విషయం వాస్తవం. అయితే ఈ దశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఖచ్చితంగా మేము రుణమాఫీ చేసి తీరుతాం, మీకు ఏమైనటువంటి అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోమని చెప్పేసి కూడా ఓపెన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలందరూ కూడా చెప్పినప్పటికీ ఆ దిశగా రైతులందరూ అప్లై చేస్తున్నప్పటికీ ఒక్కొక్కటిగా ఒక ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియర్ చేసుకున్నప్పుడు కూడా వీళ్ళకు మతి లేకనా లేకపోతే భ్రమ ఇంకేదన్నా పిచ్చిలో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే రైతులను రెచ్చగొట్టడమా లేకపోతే వీళ్ళ స్వార్థ రాజకీయ వాటి కోసం ఈరోజు ఒక రకమైనటువంటి దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు హరీష్ రావు అనేటువంటి వ్యక్తి చాలా దుర్మార్గంగా వాళ్లకు కనీసమైనటువంటి అవగాహన లేక గత 10 సంవత్సరాలుగా వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల్లో కనీసం రుణమాఫీ ఆ 10 ఏళ్ళలో మొత్తం కలిపి ఎంత ఇస్తారండి? 25 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. ఒకటేసారి వీళ్ళు 20,000 కోట్ల లోపు ఆల్రెడీ చేయడం జరిగింది. మిగతా కూడా చేస్తామని చెప్పేసి క్లియర్గా హామీ ఇవ్వడంతో కొంత రైతులందరూ కూడా రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వైపు ర్యాలీ అవుతున్నటువంటి ఈ తరుణంలో వీళ్ళు దాన్ని ఓర్చుకోలేకపోవడం కావచ్చు. వాళ్ళు కేవలం ఏం చేశారండి? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ వీళ్ళందరూ కూడా కేవలం రైతు బంధు ఇవ్వడం ద్వారా 5,000 6,000 ఇవ్వడం ద్వారా ఈరోజు రైతాంగం మేము ఏదో చేసినాం, ఏదో పీకినాం, ఏదో పొడిచినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప కనీసం వాళ్ళకు నిజమైనటువంటి లబ్ధి ఎప్పుడు కూడా చేకూర్చలేదు. ఈ ప్రభుత్వం సరే వాళ్ళకు నిజంగా వాళ్ళ ఇచ్చిన హామీ ప్రకారమా లేదంటే ప్రతిపక్షాల వాళ్ళ ఒత్తిడి ప్రకారమా మొత్తానికైతే తెలియదు, కానీ మొత్తానికైతే రైతులందరూ కూడా ఏకమై వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తమకు రైతు రుణమాఫీ అయితే మా బతుకుల్లో కొంత వెలుగు నింపుతారని అనుకున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే రైతు రుణమాఫీ చేయడానికి సిద్ధమైంది. గత నెలలుగా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో హరీష్ రావు ప్రతిరోజు కూడా ఏ విధంగా విమర్శలు ఇస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళిద్దరూ దొంగలు అంటే బిల్లా రంగాలుగా తయారై వీళ్ళు ఈ రాష్ట్రాన్ని కొంపముంచడం కానీ ఈ రాష్ట్రం బాగుపడితే చూడలేకుండా అంటే వీళ్ళు మాకన్నా మంచిగా పరిపాలన చేస్తారనేటువంటి ఒక ఉద్దేశం కావచ్చు, వివిధ కారణాలు కావచ్చు. మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా దొంగలు టెర్రరిస్ట్లా తయారై మొత్తానికైతే పెద్ద ఎత్తున కుట్రలు పడుతూ ఉన్నారు. ఆ కుట్రని ఈరోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా వీళ్ళు చేసినటువంటి ఒక కుట్రను మీ ముందు పెట్టబోతున్నాం మిత్రులారా. ఒక్కసారి అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవి చూడండి, యాదగిరిగుట్ట వేదికగా హరీష్ రావు భారీ కుట్ర అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు అంటే ఒకసారి ఈ వీడియో చూద్దాం, చూసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ఇది యాదగిరిగుట్టలో ఎవరైనా నిజంగా చేస్తే యాదగిరిగుట్ట ఆలయం లోపల అక్కడ ఉన్నటువంటి పూజారులు ఉంటారు. ఆ పూజారులు చేయాల్సినటువంటి ఏదైతే ఆ పూజ అవుతుందో ఎక్కడి నుంచో వాళ్ళ హరీష్ రావు అనేటువంటి వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ ఎక్కడ అంటే ఆయన పేరు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. క్లియర్గా చూడండి ఎంత దుర్మార్గుడో వీడు.
నిజంగా కూడా కొంత నేను వాళ్ళను వీళ్ళను అనాల్సినటువంటి అవసరం అనే ఏర్పడుతూ ఉంది. ఒకసారి క్లియర్గా ఆయన పేరుతో సహా మీకు చెప్తాను. నా దగ్గర డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇగో ఈయన పేరు వచ్చేసి సీతారామ శర్మ. ఇగో ఈయన యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి పూజారి కాదు. ఈయన ఎక్కడ పూజారి అంటే పాలమాకుల విలేజ్ అని చెప్పేసి సిద్దిపేట కాన్సెన్స్ సంబంధించినటువంటి పూజారి. ఆయనను తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి హోదా ఒట్టేసి రైతులు దగా చేశారని, తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ యాదాద్రిలో పాప పరిహార పూజలు నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీనరసింహస్వామికి పూజలు అంటూ ఎక్కడ నిజంగా నువ్వు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వేదికగా చేస్తే అక్కడ నుండి పూజారులను పిలిచి చేయాలి. నువ్వు ఎక్కడి నుంచో నీ సొంత కాన్సెన్స్ పూజారిని తీసుకొచ్చేసి సీతారామ శాస్త్రి ఈ పూజారిని తీసుకొచ్చేసి నీ కాన్సెన్స్ సంబంధించిన పూజారిని తీసుకొచ్చి అక్కడ పూజ చేయడం వెనకాల నీ యొక్క దురుద్దేశం ఏంది? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లక్ష్మీనరసింహ స్వామి సంబంధించినటువంటి పూజలతో చేయాలి కదా. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా మీకు చెప్పడం ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత అంటే దేవుణ్ణి కూడా వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారో ఒక చూడండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార అర్థం విశేషేణ రుణ విముక్తి విషయే తస్య కృత వాగ్దాన భంగ ప్రాయశ్చిత్త అర్థం తస్య కృత దైవ ప్రమాణ భంగ తీవ్ర పాప పరిహార అర్థం సమస్త తెలంగాణ రాష్ట్ర స్థిత అమాత్యానాం ముఖ్యమంత్రిణాం తస్యానాం సర్వేషాం ప్రజానాం విషయే సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థ. ఇది ఎక్కువ అవసరం లేదు, ఇంత నుంచి మనం వినిపించాల్సిన అవసరం లేదు. ఇగో ఈయన పేపర్ పట్టుకొచ్చి ఈ పూజారి పేపర్ పట్టుకొచ్చేసి వీళ్ళు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ సన్నిధానంలో అసలు రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకూడదు, అక్కడ సంబంధించిన కార్యకలాపాలు ఏవి కూడా చేయొద్దు అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. అసలు ఈ బుద్ధి లేనటువంటి సన్నాసి ఈ పూజారిని తీసుకొచ్చేసి వాళ్ళ సొంత కాలకు సంబంధించిన పూజారిని తీసుకొచ్చేసి ఇక్కడ బయట ఏదో డ్రామా ఆడుతూ ఉన్నాడు. అందుకే మీ బామ్మర్దిని డ్రామా రావు అనేది అందుకే మీరు తెలంగాణకు పట్టిన పీడ అనేది చెప్పేసి కూడా అందుకే చెప్తా ఉన్నాం క్లియర్గా. ఎంత దుర్మార్గులు అంటే అసలు యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఎక్కడ కూడా రాజకీయ కార్యకలాపాలు చేయొద్దు. అది తెలియదా ఈ మంత్రికి, ఈ ఎమ్మెల్యేలకు తెలియదా? వీళ్ళందరూ ఎవరు సన్నాసులు కదా వీళ్ళంతా? అంటే వీళ్ళు ఎంత దొంగలంటే వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుణ్ణి కూడా మోసం చేస్తారు, దేవుని పైన కూడా కుట్ర చేస్తారనడానికి ఇదొక నిదర్శనం. ఎవడు చెప్పిండు మీకు లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మీరు రాజకీయ కార్యకలాపాలు చెప్పి ఎవడు చెప్పిండు? మీరు గుడి కట్టినని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు అక్కడ చేస్తారా? అయితే దీనికి సంబంధించి ఒక్కసారి చూడండి, ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా భాస్కర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేషన్ హౌస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్టకు కంప్లైంట్ జరిగింది. ఒకసారి జూమ్ చేసుకో. It is to inform that during the Honorable MLA and MLCs of Telangana visit to Yadargutta temple, it is noticed some other priest, name not on, name ఏంటంటే ఆ సీతారామ శాస్త్రి పాలమాకుల విలేజ్ సంబంధించినటువంటి సిద్దిపేట కాన్సెన్స్ ఏదో కాన్సెన్స్ అనుకుంటా, దానికి సంబంధించిన ఆయన ఎవరో పూజారిని తీసుకొచ్చేసి ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ పర్ఫార్మ్డ్ పొలిటికల్ లింక్డ్ పూజా టెంపుల్ మాడ వీధి విచ్ ఈస్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ ద టెంపుల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. అంటే ఒక గుడి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి దాన్ని అతిక్రమించి అక్కడ ఆ గుడి సాంప్రదాయానికి సంబంధించినటువంటి దానిలో ఏ విధమైనటువంటి ఆచారాలు ఆచరించాలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఆచారాలు ఆచరించాలి. సో కానీ వాటిని ఈరోజు అధిగమించి అంటే వాటిని ఆ యొక్క ట్రెడిషన్స్ని కానీ ఆచారాలను కానీ వాటన్నిటిని కూడా అతిక్రమించి వీళ్ళు ఎవరో వేరే పూజారిని తీసుకొచ్చేసి అక్కడ పూజను పర్ఫామ్ చేయడం జరిగింది. విచ్ ఈస్ నాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ ద టెంపుల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ దిస్ పొలిటికల్ లింక్డ్ పూజ ద ఫాలోయింగ్ విఐపీస్ వర్
participated Harish Rao, MLA Siddipet, Deshpa Srinivas, Honorable MLC, Gongidi Sunita, ex-MLA, unknown priest and others. In this regard, I further inform you that the whole of hills of the Yadargutta is a holy place, no political or any other non-religious activities were permitted. అది అక్కడ ఆ గుడి పరిసర ప్రాంతాల్లో రాజకీయాలకు సంబంధించిన కానీ అదర్ రిలీజియన్ సంబంధించినటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిని చేయొద్దు అని చెప్పేసి నియమ నిబంధనలు కఠినమైనటువంటి ఉండడం జరిగింది. దాన్ని అతిక్రమించి ఈరోజు ఈ దొంగ హరీష్ రావు అనేటువంటి దొంగ, ఇంకా నీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ లుచ్చా ఎవరైతే ఉన్నారో ఈ లుచ్చా లఫంగలంతా కలిసి ఈరోజు పూజలు నిర్వహించి దాన్ని ఎట్లా లింక్ చేసిరు అంటే రైతు రుణమాఫీ జరగలేదు, తెలంగాణకి ఏం ఉరగద్దు, పాపం దాకొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళే తెలంగాణకు పట్టినటువంటి పాపులు, తెలంగాణ పట్టినటువంటి పాపం, తెలంగాణకు పట్టినటువంటి శని, తెలంగాణకు పట్టినటువంటి పీడ. వీళ్ళంతా కూడా ఈ పీడ విరగడం వల్లనే తెలంగాణ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. సరే, ఎంతో కొంత ప్రజాస్వామ్యయుతంగా నియంత పాలన పోయి ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంటే ఇక్కడ గతంలో ఎవరిని వదిలిపెట్టలేదు, మాలాంటి జర్నలిస్టులు వదిలిపెట్టలేదు, లేదంటే ప్రతిపక్ష గొంతుకలు వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు మళ్ళా ఈరోజు ఏం చేయాలంటే వీళ్ళు మళ్ళీ ఈ అధికారం పోయామనేటువంటి పిచ్చిలో, ఈ పిచ్చి పట్టినటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ దొంగలు, లుచ్చాలు, లఫంగలంతా కలిసి మళ్ళీ కొత్త డ్రామాలు షురు చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజానికం ఈ దొంగలను, ఈ లంగలను, ఈ లుచ్చాలను ఎవరిని కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా కాలోజీ టీవీ వేదికగా నేను అందరినీ తెలంగాణ ప్రజానికాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి, ఇంకా బట్ ద అబౌవ్ నేమ్డ్ విఐపీస్ యాక్టెడ్ అగెన్స్ట్ ఫీలింగ్స్, faith, beliefs and sentiments of the devotees and violate the rules of the temple. The act of the above named VIPs are highly objectionable and severely hurted the sentiments of the crores of the devotees of the Lord Lakshmi Narasimha Swami all over the world. I therefore request you to kindly register a case under relevant section and take necessary action అంటూ అఫీషియల్గా యాదగిరి గుట్ట టెంపుల్ సంబంధించినటువంటి ఈవో భాస్కర్ రావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఒక్కసారి ఈ దొంగలు అంటే రైతు రుణమాఫీ జరగలేదని చెప్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే రైతు రుణమాఫీ జరుగుతుంది. రైతు రుణమాఫీ జరగడానికి చాలా రకాల అవరోధాలు ఉన్నాయి. అది కూడా మీరు చేయడం వల్ల, గత 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతు రుణమాఫీ జరుగుతలేదు. అది రైతులందరూ గమనించాలి. ఖచ్చితంగా అందరూ కూడా 2 లక్షల లోపు రుణమాఫీ అయ్యే అటువంటి అవకాశాలు 100% ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ సందర్భంలో కేటీఆర్ కానీ ఈ హరీష్ రావు అనేటువంటి బిల్లారంగాలు ఇద్దరు కలిసి, ఈ లంగలు, లుచ్చాలు, లఫంగాలు కలిసి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో చాలా వేదికలుగా ఈరోజు కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు అనే పేరిట వెళ్ళి అక్కడ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆడ ఏదో వాళ్ళు అడ్డుకున్నారు, తప్పే ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు గతంలో మమ్మల్ని ప్రశ్నించే గొంతుకలు మమ్మల్ని మేము నిలదీస్తే మమ్మల్ని తీసుకుపోయి పోలీసులను కొడితే ఏ ఒక్క జర్నలిస్ట్ మాట్లాడలేదు. వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ పనిచేశారండి? అంత టీ న్యూస్. ఇప్పుడు మిర్రర్ టీవీ ఉంది. మిర్రర్ టీవీ ఎవరిది? మిర్రర్ టీవీ చాలా స్పష్టంగా నితిన్ రెడ్డి అని కేటీఆర్ బినామీది. ఈరోజు తెలుగు స్క్రైబ్ ఉంది. తెలుగు స్క్రైబ్ ఎవరు అండి? కేవలం కేటీఆర్ అండర్ కంట్రోల్ నడుస్తున్నటువంటి ఛానల్. వీళ్ళు పోయి ఇష్టం వచ్చినట్టు రేవంత్ కాన్సిల్ ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళకు మద్దతు తెలుపని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎట్లా మద్దతు ఇస్తారు వీళ్ళకి? బరాబర్ వీళ్ళు ఒక ఏంటి అంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియా కానీ ఏవైతే ఉన్నాయో వీళ్ళ చతుష్టయ పరిపాలన కావచ్చు, లేదంటే వీళ్ళ నియంత పోకడలు కావచ్చు, వీళ్ళన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు భరించలేకపోవడం వల్ల ఆ బాధలను అర్థం చేసుకున్నటువంటి మాలాంటి ప్రశ్నించే గొంతుకలు ఏవైతున్నాయో మేమందరం కూడా నిక్కచ్చిగా బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో కారణమైనం. సో మళ్ళీ ఏం చేసింది కేటీఆర్ అనేటువంటి వ్యక్తి, అరే యూట్యూబ్ ఛానల్ అన్నీ కలిసినాయి కదా, అన్నీ కలిసి మమ్మల్ని ఓడగొట్టాయి కదా, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెడదామని చెప్పేసి 100ల కొద్ది యూట్యూబ్ ఛానల్కు ఫండింగ్ చేసి కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొస్తూ ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ప్రతి సోషల్ మీడియా వేదికలో ఈ ప్రభుత్వం మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది
ఎవరైతే రేవంత్ రెడ్డి పడిన వాళ్ళు లేకపోతే మంత్రులకు సంబంధించి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కొంత సమాచారాన్ని వీళ్ళకు చేరవేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి అంటే నేనేదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను కాదు, ఇది ఈ విపరీతమైనటువంటి ఈ యొక్క ప్రయత్నాలు ఏవైతేనో దీన్ని మనం అడ్డుకోకపోతే వీళ్ళు మళ్ళా దొంగల్లాగా మళ్ళా కాల్వకుంట్ల కాలకేలాగా మళ్ళా వచ్చి తెలంగాణకు పట్టి షెల్లాగా దాపరిస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికమా అర్థం చేసుకోండి, ఈ దొంగలు ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈ దొంగలు లంగలు లుచ్చాలు ఈ కేటీఆర్ హరీష్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారంలో భాగంగా మనందరం కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పేసి కూడా కృత్రిమ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ